కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ టీంకి షాక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. అంతేకాదు 5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా దూసుకుపోతోంది. డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. డైరెక్టర్ అజిత్ నటించిన ఈ చిత్రానికి మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా ఇందులోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ టీంకి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పుడు కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ పాత సినిమాల పాటలను సినిమాల్లో ఉపయోగించే ట్రెండ్ని ప్రారంభించిన తర్వాత చాలామంది ఈ ట్రెండ్ని అనుసరిస్తున్నారు. ఈ విషయంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఒక రూపాయం తారే, ఎంజోడి మంగళ్ కురువి, ఇలామా ఈదీద్, దొట్టు దొట్టు, ఫెలుం సుల్తానా పాటలు ఉపయోగించారు. అయితే ఒత్త రూపాయం తారే, ఎంజోడి మంజల్ కురువి, ఇలమై ఇదో ఇదో అనే 3 పాటలను స్వరకర్త ఇళయరాజా స్వరపరిచారు. తన అనుమతి లేకుండా తన పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఉపయోగించారని ఆరోపిస్తూ ఇళయరాజా నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేశారు. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, సినిమాలో ఉపయోగించిన పాటలను వెంటనే తొలగించాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు. 7 రోజుల్లోపు పాటలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు. గతంలో మలయాళీ సూపర్ హిట్ మంజుమెల్ బాయ్స్, కూలీ వంటి చిత్రాలకు సైతం ఇళయరాజా నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర నిర్మాతలకు సైతం నోటీసులు పంపించారు. ఇక ఇప్పుడు ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.